దళపతి విజయ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారో వివాదాలు కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటాయి. కాంట్రవర్సీ లేకుండా దళపతి సినిమా రాదేమో అనేంతలా మారిపోయింది. జననాయకన్ మాత్రమే కాదు, గతంలో కూడా విజయ్ సినిమాలు కొన్ని ఇష్యూస్లో చిక్కుకున్నాయి, కొన్ని వాయిదా పడ్డాయి. అవేంటో ఓ లుక్కేద్దామా? విజయ్ దళపతి చివరి సినిమాగా వస్తున్న జననాయకన్ పోస్ట్ పోన్ అయింది. జనవరి 9న రావాల్సిన ఈ మూవీ సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో ఆగిపోయింది. 27 ఖర్చు చేయడానికి నిర్మాతలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సర్టిఫికెట్ జారీ చేయలేదు సిబిఎఫ్సి. దీంతో కోర్టు మెట్లెక్కింది టీం. 500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఆన్ టైంలో రిలీజ్ కాకపోతే నిర్మాతలు దెబ్బతింటారని జననాయకన్ తరఫు న్యాయవాదులు విన్నవించగా తీర్పు రిజర్వ్ చేయడంతో చేసేదేమీ లేక సినిమాను వాయిదా వేసుకుంది టీం. చివరి నిమిషంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని రాజకీయ కుట్రగా దళపతి ఆర్మీ పేర్కొంటుంది. విజయ్ సినిమాలు కాంట్రవర్సీలో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 2011లో రిలీజ్ అయిన కావలన్ మూవీ నుండే సమస్యలు చుట్టుముడుతున్నాయి. పర్సనల్ అండ్ పొలిటికల్ ఇష్యూ వల్ల కావలన్ డిసెంబర్ నుండి సంక్రాంతి 14కి పోస్ట్ పోన్ అయింది. ఆ రోజు కూడా థియేటర్ యజమానులు ఇబ్బంది పెడితే 2 షోలు క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం నుండి షో కంటిన్యూ చేశారు. 2012లో వచ్చిన తుపాకీ, తలైవా చిత్రాలు కూడా కాంట్రవర్సీలో చిక్కుకున్నాయి. తుపాకీలో తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించారంటూ ముస్లిం వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైతే చివరి నిమిషంలో వాటిని తొలగించడంతో సినిమా సజావుగా రిలీజ్ అయింది. 2013లో విజయ్ నటించిన తలైవా పొలిటికల్ కాంట్రవర్సీకి గురైంది. ఈ సినిమాకు టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైనే సినిమా రిలీజ్కి ఎఫెక్ట్ చూపించింది. ఆ ట్యాగ్ లైన్ అప్పటి అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ముఖ్యమంత్రి జయలలితను టార్గెట్ చేసే విధంగా ఉందని ఆ పార్టీ శ్రేణులు మండిపడటంతో సినిమా విడుదల ఆగిపోయింది. చివరకు ట్యాగ్ లైన్ తొలగించిన 2 వారాల తర్వాత విడుదల చేశారు మేకర్స్. 2018లో విజయ్ సర్కార్ రిలీజ్ అయ్యాక వివాదాలు చుట్టుముట్టాయి. జయలలిత ప్రభుత్వం పంపిణీ చేసిన మిక్సర్లు, గ్రైండర్ల వంటి ఉచిత పథకాలను సినిమాలో యూజ్ చేయడంతో అన్నాడీఎంకే మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విలన్ పాత్రకు కోమలవల్లి అని పేరు పెట్టడం కూడా వివాదమైంది. ఇది జయలలిత అసలు పేరు కావడంతో కొన్ని థియేటర్లను అన్నాడీఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. చివరికి వివాదాస్పద సన్నివేశాలను తొలగించి విలన్ పేరును మ్యూట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. వీటికి తోడు మర్సల్ మాస్టర్ రిలీజ్ టైంలో చిన్న కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు విజయ్. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు 5 హీరోయిన్స్ లుక్స్ రివీల్ చేసిన టీం బర్త్డే బాయ్ యష్ కోసం స్పెషల్ వీడియోనే రిలీజ్ చేసింది. టీజర్ చూశాక హీరో టార్గెట్ అవుతాడనుకుంటే దర్శకురాలు టార్గెట్ అయింది. ఎందుకో చూసేద్దాం. KGF 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిలిం టాక్సిక్ మార్చి 19న థియేటర్స్లోకి రాబోతుంది. ఏడాది క్రితం బర్త్డే పిక్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన టీం తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. యష్ హీరో, గీతూ మోహన్ దాస్ దర్శకురాలు అన్న విషయం తప్పితే మిగిలిన క్రూ సమాచారం లేదు. తాజాగా 1 by 1 హీరోయిన్స్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది టీం. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా యష్ బర్త్డేకు స్పెషల్ వీడియోను వదిలారు మేకర్స్. టీజర్ ఇలా వచ్చిందో లేదో హీరో కన్నా దర్శకురాలు టార్గెట్ అయింది. గతంలో ఆమె కసాబా అనే సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలే దీనికి రీజన్. 2016లో మమ్ముట్టి హీరోగా నితిన్ రేంజీ పానికర్ దర్శకత్వంలో కసాబా అనే ఫిలిం వచ్చింది. అందులో హీరో తోటి మహిళా పోలీస్ ఆఫీసర్ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు రాగా గీతూ మద్దతు తెలిపింది. కానీ ఇప్పుడు టాక్సిక్లో యష్ ఓ అమ్మాయితో ఇంటిమేట్ సీన్ చూసిన మమ్ముట్టి ఫ్యాన్స్ ఇదేనా స్త్రీకి ఇచ్చే గౌరవం అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియోను ఎత్తి చూపుతూ స్త్రీ పట్ల ద్వేషాన్ని దర్శకురాలు సవరించారంటూ గీతుకు సటైరికల్ కౌంటర్ ఇచ్చేశాడు నితిన్ రేంజీ పానికర్. అయినా కూడా మమ్మూక ఫ్యాన్స్ ఆమెను విడిచిపెట్టడం లేదు. హీరోకు ఓవర్ ఎలివేషన్ ఇస్తూ ఓ అమ్మాయిని వస్తువుగా యూజ్ చేశారన్న కామెంట్స్ చేస్తున్నారు. టీజర్కు మాలీవుడ్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటే టాలీవుడ్ దర్శకులు మాత్రం ఆమెను పొగిడేస్తున్నారు. ఎంతసేపు కోర్ట్ రూమ్ డ్రామాస్, సీరియస్ కథలు, ఏం చేస్తాంలే అనుకున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఎమీ గౌతమ్ యూటర్న్ తీసుకోబోతోంది. భర్త ఎలాగూ పేట్రియాట్ చిత్రాలతో పాపులర్ అవుతున్న నేపథ్యంలో సీరియస్నెస్ ఎక్కువైతే బోర్ కొట్టేస్తుందనుకొని జోన్రా మార్చిపోతోంది. ప్రెజెంట్ బాలీవుడ్ పాపులర్ స్టార్ కపుల్ ఎవరంటే ఎమీ గౌతమ్, ఆదిత్య ధర్. నేషనల్ ఇష్యూస్, దేశభక్తి చిత్రాలను తీస్తూ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆదిత్య ధర్ చేసినవి 2 సినిమాలైనా స్టార్ దర్శకుడిగా మారాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తీసిన యురీతో పాటు బీటౌన్లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన స్పై థ్రిల్లర్ ధురంధర్ రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీలే. ఎమీ గౌతమ్ కూడా భర్త తోవలోనే నడుస్తుంది. ఆర్టికల్ 370తో పాటు హక్ కూడా ఈ జాబితాలోవే.
ఆర్టికల్ 370 నార్త్ ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ హక్ బోల్తా పడింది. ఇక కోర్టు రూమ్ డ్రామాలు కంటిన్యూ చేస్తే ఆడియన్స్ తిప్పికొడుతున్నారనుకుందో ఏమో నెక్స్ట్ జోనర్ మార్చబోతుంది. ప్రెజెంట్ బాలీవుడ్ లో ట్రెండ్ జోనర్ అయిన హర్రర్ కామెడీని చేయబోతుంది ఆమి గౌతమ్. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న నయీ నవేలీలో ఆమె సెలెక్ట్ అయినట్లు గట్టిగా బజ్ వినిపిస్తుంది. గతంలో ఓటీటీలో భూత్ పోలీస్ అనే హర్రర్ కామెడీలో నటించింది. ఈసారి సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి ప్రయోగానికి రెడీ అవుతుందట. జానపద కథలు, మైథాలజీని టచ్ చేస్తూ ఈ సినిమా ఉండబోతుందని బజ్. సితారే జమీన్ పర్, లబాతా లేడీస్, హీరామండిని కథ రాసిన దివ్యానిధి శర్మ ఈ సినిమాకు స్టోరీ అందించబోతుందని సమాచారం. స్టోరీ ఇప్పటికే లాక్ అయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. కాగా ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ కు అప్పగించనున్నట్లు సమాచారం. ధనుష్తో మారీ 2 తెరకెక్కించిన బాలాజీ ఆ తర్వాత మెగాఫోన్ పట్టలేదు. తాజాగా తేరీ ఇష్కమే తెరకెక్కించిన టైంలో ఆనంద్ ఎల్ రాయ్ కు బాలాజీ పేరు ధనుష్ సజెస్ట్ చేసినట్టు టాక్. ఇప్పటివరకు కోర్ట్ రూమ్ డ్రామాలు, సీరియస్ కథలు చేసిన ఆమె హర్రర్ కామెడీతో బీటౌన్ ఆడియన్స్ ను ఏ మేరకు సాటిస్ఫాక్షన్ చేస్తుందో చూడాలి. తమన్నా ఓవైపు ఐటమ్ సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా 2 చేతులా సంపాదిస్తోంది. ఇవి కాకుండా సొంత వ్యాపారాలు, యాడ్స్ ఉండనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రైవేట్ పార్టీస్ లో కూడా స్టెప్పులేస్తోందా? నిమిషానికి 1 కోటి ఛార్జ్ చేస్తోందా? టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీర్ లో చాలా బిజీగా ఉంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ ఎంచుకుంటూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ఓవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గాను ఆఫర్స్ కొల్లగొడుతుంది. బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సికందర్ కా ముకద్దర్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఒక్కో ఐటమ్ సాంగ్కు 3 నుండి 6 కోట్లు ఛార్జ్ చేస్తున్న తమన్నా సినిమా కోసం 6 నుండి 8 కోట్లు పుచ్చుకుంటుందట. గోవాలో న్యూ ఇయర్ పార్టీలో సందడి చేసింది తమన్నా. బాహుబలి, బాలీవుడ్ ఫేమస్ పాటలకు స్టెప్పులేసి ఉర్రూతలూగించింది. అయితే ఆమె 6 నిమిషాల పాటు చేసిన ఈ పర్ఫార్మెన్స్ కు భారీగానే ఛార్జ్ చేసిందట. నిమిషానికి ₹1 కోటి చొప్పున 6 కోట్లు పుచ్చుకుందని సమాచారం. ప్రజెంట్ న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా చేసిన డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే న్యూ ఇయర్ అండ్ ప్రైవేట్ పార్టీలో స్టార్ రెమ్యునరేషన్ తీసుకుని స్టెప్పులేయడం బాలీవుడ్ కల్చర్లో ఎప్పటి నుండో ఉంది. కాబట్టి ఈ విషయం లైట్ తీసుకున్నా మేడం రెమ్యునరేషన్ చూసే షాక్ అవుతుంది బీటౌన్. బాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరో అక్షయ్ కుమార్ కెరియర్ కొన్ని సినిమాల నుండి ట్రాక్ తప్పేసింది. ఫన్ యాంగిల్లో కనిపించిన, సీరియస్ మ్యాటర్తో వచ్చిన, 2-3 హీరోస్తో కలిసి ఓ గ్యాంగ్ గా వచ్చిన నో బ్లాక్ బస్టర్. అందుకే ఈసారి డిఫరెంట్ జోన్లతో వస్తున్నాడు. కానీ అనుకున్న టైంకి వచ్చే ఛాన్స్ లేదా? దురంధర్ అంతలా భయపెడుతుందా? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు హిట్ 3 ఏళ్లుగా మొహం చాటేస్తుంది. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న ఖిలాడిపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. అదే కామెడీ సీక్వెల్స్ పేరుతో పేలవమైన కథాకథనాలు ఆడియన్స్ పై రుద్దడానికి ప్రయత్నిస్తుంటే తిప్పికొడుతున్నారు. అందుకే ఈసారి తనకు బాగా వచ్చొచ్చిన హర్రర్ కామెడీ జోనర్ తో వస్తున్నాడు. అక్షయ్ కుమార్ అప్కమింగ్ ఫిల్మ్స్ లో భూత్ బంగ్లా ఒకటే. 14 ఏళ్ల తర్వాత తనకు బెస్ట్ సినిమాలిచ్చిన ప్రియదర్శన్ తో కొలాబరేట్ అయ్యాడు హీరో. టబూ హీరోయిన్ 2000 సంవత్సరంలో వచ్చిన హేరా పేరీ తర్వాత ఈ ఇద్దరు నటించలేదు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఏప్రిల్ 2న సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ రీసెంట్లీ వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మే 15కు పోస్ట్ పోన్ అయినట్లు అనౌన్స్ చేసింది. అయితే ఎందుకు డిలే అవుతుందో కారణాలు చెప్పలేదు. కానీ విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కారణంగా సినిమా రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని అంటున్నారు. హిందీ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం గా అవతరించింది ధురంధర్. సినిమా విడుదలై నెల రోజులవుతున్నా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. మార్చి 19న ఈ సీక్వెల్ రిలీజ్ కాబోతుంది. అయితే ప్రెజెంట్ ధురంధర్ హవా చూసి ధురంధర్ 2కి ఎదురెళ్లడం రిస్క్ అని కొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయట. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కూడా రణవీర్ తో క్లాష్ వద్దనుకొని సైడ్ ఇచ్చాడన్నది టాక్. ధురంధర్ మానియా చూస్తుంటే సీక్వెల్ రిలీజ్ అయ్యేంత వరకు కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తోంది. ఇంకా ఎన్ని సినిమాలు ధురంధర్ 2కి భయపడి మార్చి ఏప్రిల్ రేస్ నుండి అఫీషియల్ గా తప్పుకుంటాయో చూడాలి. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఫిలిం అనకనగా ఒక రాజు రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్లో ముంచి తేల్చుతుంది ట్రైలర్. నవీన్ తన మార్క్ కామెడీతో మరోసారి నవ్వుల పువ్వులు పూయించనున్నాడు. మీనాక్షి కూడా తనలోని ఫన్ యాంగిల్ చూపించబోతుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనకనగా ఒక రాజు. నాగ చైతన్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత యాక్టింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన శోభిత ధూళిపాల మళ్లీ బిజీగా మారుతుంది. ఆమె నుండి రాబోతున్న అప్కమింగ్ ఫిలిం చీకటిలో అమెజాన్ ప్రైమ్లో జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి శరత్ కొప్పిశెట్టి దర్శకుడు.
విష్ణు అప్కమింగ్ ఫిల్మ్ విష్ణు విన్యాసం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది టీం. ఫస్ట్ సింగిల్ దేఖో విష్ణు విన్యాసం అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యదునాథ్ మారుతీరావు దర్శకుడు.